సుమాధర్ గారు అప్పటి నుంచి ఏదో చెప్పాలనుకుంటున్నారు, ఒక్క నిమిషం ఉండండి. యా చెప్పండి. ట్రాన్స్కోలో విద్యుత్ సోదాలకు వచ్చేసరికి 356 మెంబర్స్ ఆర్టిజన్స్ ఉన్నారు. ఎంప్లాయీస్ వచ్చేసి 581 మెంబర్స్ ఉన్నారు. మెట్రోలో 703 మెంబర్స్ ఆర్టిజన్స్ ఉన్నారు. 701 రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారు. రూరల్ జోన్లోకి వస్తే 1096 మెంబర్స్ ఆర్టిజన్స్ ఉన్నారు. 727 రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారు. వరంగల్కి వస్తే 542 ఆర్టిజన్స్ ఉన్నారు. 454 రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారు. కరీంనగర్కి వస్తే 893 ఆర్టిజన్స్ ఉన్నారు. కరీంనగర్లో రెగ్యులర్ ఎంప్లాయీస్ 517. సో టోటల్గా చూస్తే ఆర్టిజన్స్ 3590 మెంబర్స్ ఉన్నారు. రెగ్యులర్ ఎంప్లాయీస్ గారికి వచ్చేసరికి 2980 మెంబర్స్ ఉన్నారు. అంటే దీని ప్రకారం ఓన్లీ ఇది ట్రాన్స్కోని ఎస్పీడీసీఎల్ ఎంపీడీసీఎల్ పక్కకు పెడితే దీంట్లో చూసినా కానీ ఆర్టిజన్సే ఎక్కువ మంది ఉన్నారు. మాకు ఎక్కడ న్యాయం చేయట్లేదు, ఏ సెక్టార్లో కూడా లేదు. మా ట్రాన్స్కోలో ఒక వ్యక్తి చెట్టు మీదకి వెళ్ళి ఒక ఆర్టిజన్ కింద పడిపోయారు. సో అప్పుడు ఒక ఇంట్రడ్యూస్ చేశారు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అని చెప్పి, ఎస్బీఐ వాళ్ళతో జరిగింది. సో దానికి సంబంధించిన ప్యాటర్న్ ఇది. దీంట్లో వచ్చేసరికి ఆర్టిజన్ ఎవరైతే 10,000 నుంచి 25,000 శాలరీ ఉందో వాళ్ళకి సిల్వర్ అని, గోల్డ్లోకి వచ్చేసి 25 నుంచి 50. సో ఏ ఆర్టిజన్ గ్రేడ్ 1 అయినా కానీ వచ్చేది 50 లోపలే. సో మాకు సిల్వర్ గోల్డ్ మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. డైమండ్ ప్లాటినం రూబియం యూజ్ చేసుకునే అవకాశం లేదు. అట్లనే ఇంకా వేరే సెక్టార్స్లో కూడా మాకు అండ్ యూనియన్ ఇది ఎస్బీఐ ₹1,00,00,000 మాత్రమే ఇచ్చింది. యూనియన్ బ్యాంక్ 1,50,00,000 ఇచ్చిందండి. దాంట్లో మమ్మల్ని ఇంప్లిమెంట్ చేయలేదే. దాంట్లో ఎక్కడ మమ్మల్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఇప్పుడు నేను ఒక సివిల్ ఇంజనీర్ని, నన్ను రూల్స్కి అగెనెస్ట్గా అకౌంట్ సెక్షన్ మెడికల్ స్క్రూట్నీలో వేశారు. ఎందుకు వేశారు అని క్వశ్చన్ చేస్తే ఆర్టిజన్స్ని ఎక్కడైనా యూజ్ చేయొచ్చు అన్నారు. ఓకే ఫైన్, పనికి సంబంధం, మేము చదివిన చదువుకి సంబంధం కాకపోయినా కానీ వెళ్ళినాము, నేర్చుకున్నాము, చేస్తున్నాం. చూస్తే ఎక్కువ శాతం వరకు ఆర్టిజన్స్వే బిల్స్ ఉంటాయి. ఆ మనిషి ఎంత కష్టపడుతున్నా ఏం చేస్తున్నా పట్టించుకునే నాదుడు ఉండరు. సో అప్పుడు వీళ్ళు ఏమంటారు, ఈ ఆర్టిజన్స్ వీళ్ళు ఎక్కువ వస్తున్నాయి ఫీల్డ్ల నుంచి ఫైళ్ళు, అక్కడనే వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోతుంది కదా, హెడ్ ఆఫీస్కి రాకుండా ఉంటా. మేము రోజుకి కనీసం 40 నుంచి 50 ఫైల్స్ చూస్తాం. సో అక్కడ ఎంత కష్టపడ్డా ఉండదు. సో మేము అడిగేది ఒకటే, ఏపీఎస్ఈబీ రూల్స్ అసలు అంటే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ ఎలక్ట్రిసిటీ బోర్డ్. సో ఆ రూల్స్ ఇవ్వమంటున్నాం. దాంట్లో వచ్చేసరికి ప్రమోషన్స్ అండ్ అపాయింట్మెంట్స్, మాకు చదివిన చదువులకి చాలా మంది ఇంజనీర్లు ఉన్నారు, ఎంబీఏ చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు, డిప్లొమా వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరూ ఉన్నారు. మమ్మల్ని ఆ పోస్టులలో వాడుకుంటున్నప్పుడు మమ్మల్ని అందులో విలీనం చేయొచ్చు కదా. ఇప్పుడు ఒక ఏఈ చేసే పని మేమందరం చేస్తున్నాం. ఒక ఏఈ ఎట్లా ఎస్టిమేట్ వేస్తుందో మేము వేస్తాం, ఒక ఏఈ ఎట్లా డ్రాయింగ్ చేస్తుందో మేము చేస్తాం, ఒక జేఏఓ ఎట్లా స్క్రూట్నీ చేస్తాడో మేము చేస్తున్నాం కదా. సో మాకు అందులో ప్రాపర్గా ఉండదు. ప్రమోషన్స్కి వస్తేనైతే అస్సలకే లేదు, ఇంతవరకు అయితే లేదు. సీనియారిటీ ప్రకారం చాలా మందిని విలీనం చేసినప్పుడు 30 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళ సర్వీస్ని కౌంట్ చేయలేదు. ఎప్పుడైతే 2017లో విలీనం చేశారో అప్పటి నుంచి కౌంట్ చేస్తా అంటే అంతకు ముందు చేసిన 30 ఏళ్ళు అది వేస్టే కదా. మరి వాళ్ళకి ఏమొస్తుంది, వాళ్ళకి ఈపీఎఫ్ కానీ జీపీఎఫ్ కానీ ఏది ఇవ్వరు. జీపీఎఫ్ అయితే మాకు ఆర్టిజన్స్కి లేనే లేదు, ఉన్నది ఈపీఎఫ్ఏ. ఆ ఈపీఎఫ్లో 1,800 రూపీస్ మాత్రమే మా శాలరీ సీలింగ్. మేడం ఇందులో మేము అడిగేది ఇదివరకు విద్యుత్ సంస్థల్లో లేని అడుగుతలేం. మజ్దూర్ అని విద్యుత్ సంస్థలు మొదలైనాడే మజ్దూర్ ఉండేది, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పేరు. ఆ తర్వాత విఈడబ్ల్యూ ఉంది, ఎన్ఎంఆర్ ఉంది. అదేవిధంగా విలేజ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ను 2004లో విలీనం చేసుకున్నారు. వాళ్ళకి సేమ్ సర్వీస్ రూల్స్ వచ్చినాయి, అడ్జస్టింగ్ సర్వీస్ రూల్స్. డిపార్ట్మెంట్ లో ఏ సర్వీస్ రూల్స్ ఉంటే ఆ సర్వీస్ రూల్స్ వచ్చినాయి. మాకు మాత్రమే సపరేట్ సర్వీస్ రూల్స్ పెట్టారు మేడం. ఈ 2007లో ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఓపెన్ లో రిక్రూట్మెంట్ పెట్టిరు. మేమందరం ఆందోళన చేస్తే ఆ రోజు 7,114 పోస్టులను ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ వర్క్ చేస్తున్నటువంటి కాంట్రాక్ట్
కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ నే రిక్రూట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏమైతుంది చేయడానికి? ఒకటి మేడం, ఇంకొక విషయం ఏంటంటే 400 kV, 220 kV, 132 kV, 33 kV అని ఉంటుంది మేడం. 4 లక్షల వోల్టేజ్ కింద పనిచేయాలి మేడం. ఒక ఫోను తల దగ్గర పెట్టుకుంటే రేడియేషన్ వస్తుందని ఈ రోజు వైద్యులు చెప్తా ఉన్నారు. 400 kV అంటే మా ప్రాణాలను గాల్లో పెట్టినట్టు మేము. 4 లక్షల వోల్టేజ్ కింద, 2.5 లక్షల వోల్టేజ్ కింద, 1,32,000, 33,000 వోల్టేజ్ కింద వర్క్ చేస్తాం మేడం. ఎక్కువ రోజులు అంటే కామన్ మ్యాన్ బ్రతికే దానికంటే మా ఆయుష్ తగ్గిపోతుంది. అంటే హెల్త్ పరంగా నష్టం, అంటే మానసిక ఒత్తిడి, శారీరకంగా ప్రాబ్లం, ఒకవేళ రోగాలు వచ్చిన ప్రాబ్లమే, మాకు షాక్ వచ్చిన ప్రాబ్లం. నేను కంటిన్యూ చేస్తాను. సార్ ఒక్క నిమిషం సార్. వెంకటేశ్వర్లు గారు సార్ ఒక్క విషయం